హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మనం కొబ్బరి అన్నం, మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోండి. నేను కిలోంపావు రైస్‌కి ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకొని వడగట్టుకోండి. ఆ కొబ్బరి పాలని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో తగినంత నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక 2 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకునేవి వేసుకోండి. 10 పచ్చిమిర్చులు చీలుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేసుకుని కలుపుకోండి బాగా. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు సాజీరా, పట్ట, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోండి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు మనం 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసులు ఆల్రెడీ మనం తీసుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇంకో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఆగండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 నిమిషాలు అలానే ఉంచండి. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని 2 స్పూన్ల నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. అంతే అండి, రుచికరమైన కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా మటన్లో 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మటన్ని మనం ఇప్పుడు పక్కకు పెట్టుకుని
కర్రీ కోసం మసాలాని తయారు చేసుకుందాం. ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో కొన్ని పల్లీలు, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు కొన్ని లవంగాలు, పట్ట, యాలకులు వేసుకొని వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత దాన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాం. మనం వేయించుకున్న దాంట్లో కొంచెం గసగసాలు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు పక్కకి పెట్టుకున్న మటన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచండి. ఇప్పుడు మనం పక్కకి పెట్టుకున్న మన మసాలాని మిక్సీ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ మసాలాని మొత్తం వేసుకోవాలి. రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకోండి. 4 విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మన కొబ్బరన్నం మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.